దేవుని సన్నిధిలో వేటి కొరకైతే మనం ప్రార్థిస్తున్నామో వాటి యొక్క ఉద్దేశము, సంకల్పం మంచిదైతే తప్పకుండా దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా, ఆయన నామానికి మహిమకరంగా, నీకు దీవెనకరంగా అడుగు ప్రతీదీ కూడా ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ఆయన చిత్తానుసారంగా నేను ఏది అడిగినా నేను మీకు అనుగ్రహిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. అవునండి, పరిశుద్ధ గ్రంథంలో మనం అన్నాన్ని జ్ఞాపకం చేసుకుంటే దేవుని మహిమార్థమై తనకు ఒక కుమారుని అనుగ్రహించమని దేవుని సన్నిధిలో ప్రార్థించింది. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి అంగీకరించాడు. అన్నాకు ఒక కుమారుని అనుగ్రహించాడు. ఆ కుమారుని దేవుని మహిమార్థమే సమర్పించుకుంది. అవునండి, అటువంటి ప్రార్థన, అటువంటి సమర్పణ మనం కలిగి ఉండేటప్పుడు మనము అడుగు ప్రతి వాటి యొక్క ఉద్దేశం మంచిదైనప్పుడు తప్పకుండా దేవుడు మన ప్రార్థన ఆలకించి తగిన సమయమందు ఆయన తన నిర్ణయ కాలంలో మన జీవితాల్లో కూడా ఆయన కార్యాలు చేసే దేవుడిగా ఉన్నాడు. ఆయన మన అవసరతలను తీర్చే దేవుడిగా ఉన్నానని సెలవిచ్చాడు. మన ఆశను నెరవేర్చే దేవుడు, ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు నేను మిమ్మల్ని పోషించలేనా అంటున్నాడు. అవునండి, మన ఆశను ఆయన నెరవేరుస్తాడు, కానీ మన అత్యాశను ఎప్పుడు కూడా ఆయన నెరవేర్చడు. మనం చేసే ప్రతి ప్రయత్నము, ప్రతి ప్రయాసలోనూ ఆయన నామానికి మహిమ కలగాలి.